విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తొలి విడత చందనం ఆరోగ్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేలుకొల్పి పవిత్ర గంగాధర జలాలతో అభిషేకించి నిత్యారాధనలు నిర్వహించారు. శ్రీ గంధం చెక్కను వెండి పల్లెంలో ఉంచి వేద మంత్రోచ్చరణల నడుమ బేడ ప్రదక్షిణ చేసి అంతరాలయంలో స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాతిశీలపై ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ గంధం ఆరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అరగదీత ద్వారా 3 మణుగులు 125 కేజీల చందనాన్ని సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి చంద్రోత్సవం స్వామివారికి సమర్పిస్తారు. పూజాధికారులు నిర్వహించి అయిన తర్వాత ప్రధాన అర్చకుల వారు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారు వారి యొక్క ప్రప్రథమంగా ఆ చందనం సేకరణం అనేటువంటిది ముహూర్తం చేస్తారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. నిరస్యంతే మహార్తయ శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహ ప్రభు సన్నిధానంలో రేపు వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఏప్రిల్ 20వ తారీఖున జరగబోయేటువంటి చందనోత్సవం సందర్భంగా చందనోత్సవం అయిన తర్వాత ఆ సాయంకాలం చందన సమర్పణకు గాను ఈనాడు చైత్రబహుళ ఏకాదశి నాడు చందనం స్నాన ముహూర్తం అనేటువంటి ముహూర్తం చేయడం అనేటువంటిది అనుచానమైన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈనాడు విశ్వక్సేనారాధనం పుణ్యావాచనం అయిన తర్వాత చందనదారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో సమర్పించి పూజాధికారులు నిర్వహించి అయిన తర్వాత ప్రధాన అర్చకుల వారు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారు వారి యొక్క సుదర్శన మహాద్వార